వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. బ్యాంకులకే పెద్ద బ్యాంకు ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాయని, మనది రూరల్ ఏరియా ఉన్నందున ఒక మనిషి ఇన్సూరెన్సుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని అచ్చంపేట గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని వెల్దుర్తి మండల వ్యవసాయ శాఖ అధికారి సంధ్య మీడియాకు తెలిపారు. ప్రతి ఒక్కరూ 18 ఏళ్ల నుండి 50 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ 430 రూపాయలతో ఇన్సూరెన్సు చేసుకుంటే ప్రమాదవశాత్తు మరణిస్తే వారి నామినీకి 2 లక్షల రూపాయలు వస్తాయని ఏవో సంధ్య ప్రజలకు అవగాహన కల్పించారు. కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి వచ్చాము, ఎల్దుర్తి బ్రాంచ్ నుంచి. మెయిన్ ఈరోజు మేము ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే, మన బ్యాంకులకే పెద్ద బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ మాకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అదేంటి అంటే ఇన్సూరెన్స్ గురించి. అంటే ఒక మనిషి ఇన్సూరెన్స్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు నడుస్తున్న యూపీఐ సర్వీసెస్ గురించి, ఎందుకంటే ఇదంతా రూరల్ ఏరియా కదా, దాని గురించి అవగాహన కల్పించండి అని మనకు ఒక క్యాంపెయిన్ పెట్టడం జరిగింది ఇక్కడ. ఎట్ ద సేమ్ టైం రైతులకు ఈ మన రైతులకు అవగాహన కల్పించాలనేది. అంటే రైతులే చేసుకోవాలి, బ్యాంక్ ఖాతాలు ఎవరైనా సరే చేసుకోవచ్చు. మీకు ఈ ఇన్సూరెన్స్ ఎట్లా అంటే 20 రూపాయలు ఒకటి ఉంటుంది, 430 రూపాయలు ఒకటి ఉంటుంది సంవత్సరానికి. ఈ 430 రూపాయలు ఏంటి అంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏ విధమైన అంటే చనిపోతే అట్లయితే వాళ్ళ నామినీకి డబ్బులు వస్తాయి 2 లక్షల వరకు. అదే సురక్ష బీమా యోజన అంటే 20 రూపాయలు మాత్రమే కట్టుకోవాలి సంవత్సరానికి. అదే ఎలా అంటే మీకు యాక్సిడెంట్స్ అంటే ఏమన్నా అనుకోకుండా ఇట్లా జరుగుతాయి కదా, వాటికి వస్తాయి, అవి కూడా 2 లక్షలే. కానీ ఎలా అంటే మీరు ఒక పెరాలసిస్ వచ్చిన అంటే యాక్సిడెంట్ అయ్యి మొత్తం చనిపోకపోయినా సగం ఏమైనా మనకు ప్రాబ్లం అయినా కూడా 1 lakh వరకు వస్తుంది బెనిఫిట్. లేదు కంప్లీట్ డెత్ అయితే మేము నామినీకి 2 lakhs వరకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే సైబర్ క్రైమ్స్, ఇందాక చెప్పినట్టు సైబర్ క్రైమ్స్ అనేవి చాలా అంటే చాలా పెరిగిపోతున్నాయి. అసలు ఎట్లా అంటే ఒక నాలెడ్జ్ లేకుండా అవుతున్నాయి. కాల్ చేసి జస్ట్ ఇట్లా మీ ఫ్రెండ్ అదో ఇదో అని చెప్పి ఓటీపీ చెప్పండి అనగా డబ్బులు మాయమైపోతున్నాయి. సో అట్లా మీకు అలాంటి కాల్స్ వస్తే ఎలాంటివి షేర్ చేయొద్దు. ఏ బ్యాంక్ అని చెప్తే డైరెక్ట్ బ్యాంక్కే వస్తున్నా అని చెప్పి బ్యాంక్కి వచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి తప్ప మీరు ఫోన్స్లో ఎలాంటివి చెప్పకండి. సో అది ఇంకా